స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడదాం. సో ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు ఆయుధ ఎగుమతులకు దిగుమతులకి సంబంధించి ఈ రిపోర్టు గత నెలలో వచ్చింది. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మిలిటరీ వ్యయం పైన వచ్చింది. అది వేరు ఇది వేరు. ఓకే, సో ఇంపోర్ట్స్కి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు భారత్ అధికంగా ఇంపోర్ట్స్ చేసుకుంటా ఉంది అనేది ప్రీవియస్ మంత్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఈ రిపోర్ట్ ఏంటి అని అంటే మిలిటరీకి సంబంధించినటువంటి వ్యయం. ఇగో ఈ మిలిటరీ వ్యయం అనేది భారత్ కానీ ప్రపంచంలో ఒక 5 దేశాలు విపరీతంగా పెంచాయి అనేటువంటి అంశాన్ని ఈ నివేదిక అనేది హైలైట్ చేస్తూ ఉంది. ఈ నివేదిక ప్రకారం భారతదేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేయాల్సి వస్తే ఫస్ట్ ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. సో ఇప్పుడు ఈ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో మిలిటరీ వ్యయం చేస్తున్నటువంటి అధికంగా చేస్తున్నటువంటి దేశాలను గుర్తించండి అని అడిగితే మీరు ఇక్కడ ఒక 5 పేర్లు చెప్పాలి. ఫస్ట్ ఏం చెప్పాలి అని అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2 ఏంటి అని అంటే చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక 3 ఏంటి అని అంటే రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి. 4 ఏంటి అని అంటే ఇండియా అని గుర్తుంచుకోండి. అంటే మన దేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఇక 5వ స్థానంలో ఉన్నది ఏంటి అని అంటే సౌదీ అరేబియా అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ 5 దేశాలు మనకి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మిలిటరీ పైన ఖర్చు చేస్తున్నటువంటి ప్రస్తుత దేశాలు. ఓకేనా? ఇందులో భారతదేశ స్థానం ఎంత అనంటే 4వ స్థానము అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ క్లారిటీగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ వ్యయం అనేది ప్రస్తుతం చేస్తూ ఉన్నటువంటి దేశాలు అని అంటున్నాం. ఇందులో ఎక్స్క్లూజివ్గా మనం ఇండియా గురించి మాట్లాడాల్సి ఉంటుంది. మరి మన ఇండియాకి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడాల్సి వస్తే మనం 2022 నాటికి జస్ట్ 2022 నాటికి మనం మిలిటరీ పైన చేస్తున్నటువంటి వ్యయం ఎంత ఉండింది అంటే మిలిటరీలో చేస్తున్నటువంటి వ్యయం ఎంత ఉండింది అని అంటే ఇది కేవలం మనకి 4.2%గా ఉండింది. సో ఇప్పుడు దీన్ని ఎంతకు పెంచడం జరిగింది అని అంటే 44% పెంచడం జరిగింది. ఈ 44% వ్యయం ప్రస్తుతం భారత్ చేస్తున్నటువంటి వ్యయంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా భారతదేశానికి సంబంధించినటువంటి ఈ వ్యయం అనేది ప్రస్తుతం పెరిగింది. భారతదేశానికి సంబంధించినటువంటి మిలిటరీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, కార్యకలాపాలకి సంబంధించినటువంటి ఖర్చులను ఈ విధంగా మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 2000 బడ్జెట్లో ఇది మొత్తం ఎంత పర్సెంటేజ్గా ఉంది అని అంటే 2023 బడ్జెట్ గురించి మాట్లాడితే 2023 బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులలో ఇది ఎంత శాతము అని చెప్పేసి అడిగితే మనకి డెప్త్ క్వశ్చన్ అవుతుంది. 80% భారత్ మిలిటరీ ఎక్స్పెండిచర్ చేసింది అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ రిపోర్ట్ అనేది మనకు ముఖ్యమైనటువంటి రిపోర్ట్గా గుర్తుంచుకోవాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా సైనిక వ్యయం అనేది ఎంత పెరిగింది అని అంటే ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అని గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం అనేది ఓవరాల్గా చూస్తే 6.8%కి పెరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎంతకు పెరిగింది అని అంటున్నాం? 6.8% పెరిగింది అని అంటున్నాం. ఇది ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా పెరిగినటువంటి సైనిక వ్యయంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 2023లో దీన్ని బిలియన్ రూపంలో చూస్తే 2443 బిలియన్లకు చేరుకున్నది అని చెప్పాలి. ఎంత అని అంటున్నాం? సో బిలియన్స్కి సంబంధించి 2443 బిలియన్లకి చేరుకున్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. పర్సెంటేజ్గా అడిగితే 6.8 అని అంటున్నాం. ఇక భారతదేశం 2023 బడ్జెట్లో 80% ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్ చేస్తే అందులో మొత్తం ఎంతకు పెరిగింది మిలిటరీ ఎక్స్పెండిచర్ ప్రస్తుతం భారతదేశంలో అని అంటే 44% పెరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి మరొక అంశాన్ని ఈ రిపోర్ట్ ఏదైతే
స్టాక్ హోమ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉందో ఇది హైలైట్ చేస్తూ ఉంది. ఎలా అనంటే 2023లో ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్ 80% పెరిగింది అని అన్నాం కదా. ఇగో దీనికి సంబంధించి ఎన్ని డాలర్లను ఖర్చు చేసింది అని అంటే 83.6 బిలియన్ డాలర్లు అని అంటుంది. ఎంత అని అంటున్నాం? 83.6 బిలియన్ డాలర్లను భారత్ ఖర్చు చేసింది అని అంటా ఉంది. సో ఈ రిపోర్ట్ ఇందులో మొత్తం ఇగో ఇన్ని బిలియన్లు 2443లో భారత్కి సంబంధించి 83.6 బిలియన్ డాలర్లు భారత్ అనేది మిలిటరీ ఎక్స్పెండిచర్లో ఖర్చు చేసింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఎందుకు సార్ భారత్ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంది అని అంటే, భారతదేశానికి సరిహద్దులలో ఉన్నటువంటి చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇరు దేశాల మధ్యన ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఇంత మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంది. మిలిటరీ ఎక్స్పెండిచర్ భారతదేశానికి సంబంధించినటువంటి మిలిటరీ వ్యవస్థను పటిష్టం చేసుకుంటా ఉంది అని గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా దీనికి సంబంధించి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మీరు ఈ SIPRIకి సంబంధించిన రిపోర్ట్ గురించి క్వశ్చన్ అడిగితే మిలిటరీ వ్యయంలో భారత్ స్థానం ఎంత అని అంటే 4 అని చెప్పాల్సి ఉంటుంది. మరి ఇందులో టాప్ 5 కంట్రీస్ ఏమున్నాయి అని అంటే USA, చైనా, రష్యా, ఇండియా, సౌదీ అరేబియా అని చెప్పాలి. ఓకేనా? సో ఇలా ఇగో ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. సో దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. మై హెల్త్ ఈజ్ గుడ్ నౌ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఇది స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఈ స్టాక్హోమ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1966లో స్థాపించబడింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడు అని అంటున్నాం? 1966లో గుర్తించబడింది అనేటువంటి అంశాన్ని దీన్ని